నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను భూమి మీద ఈ ఊర్లో పుట్టించినప్పుడు నీ కార్యం జరగకపోతే ఇక నా పుట్టుకకు అర్థమైంది. నేనుండి ప్రయోజనం ఏంది? నాకు తెలీదు. నా సమాజం కదలాలి. ఇప్పటికీ నా ప్రార్థన అదే. నా మీద శత్రువు ఎన్నో దాడులు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని వైపుల నుంచి దాడులు. ఆ దెబ్బలు, గాయాలు ఒక పక్క తింటానే, మరో పక్క అయ్యా నా ప్రజల సంగతి ఏంటని దేవుని కాళ్ళు పట్టుకుంటున్నా. అయ్యా నా ప్రజల సంగతి ఏంటని ఆయన కాళ్ళు పెనేసుకొని ఉన్నా. నేను ఇప్పటికీ నా చేతులు ఆయన కాళ్ళు పట్టుకునే ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ నీతో. అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అంటావా? నువ్వు దేవుని సంబంధివి కదా. నీకు అవి లెక్కగా ఉన్నాయా? నీకు అవి లెక్కలో ఉన్నాయా? ఇంకా నీకు అవి పెద్దవిగా ఉన్నాయా? ఇంకా అవి నీకు పెద్దవిగా ఉన్నాయి అంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని అర్థం. నువ్వు పెద్ద అయ్యావనుకో, పెద్దవి కూడా నీకు చాలా చిన్నవి అయిపోతాయి బిడ్డ. చాలా చిన్నవి అయిపోతాయి. అసలు అవి కదిలించవు నిన్న. నువ్వు దేవుణ్ణి కలుసుకున్న దావీదు అయితే నీ కుటుంబానికి నువ్వు దీపం.